क्या जमा लास्ट पार्ट చివరిగా ఒక పాట పాడుతున్నాం. పాడాలి. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆహ్వానింతుని మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో God.
వాక్య పరిచయంలో కూర్చుండగా వాక్య కొరకు మీలో ఒకరు ప్రార్థన చేయమ్మా. సహోదరులారా ప్రార్థన చేయండి. మైక్ తీసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యం కోసం ఈ క్రిస్మస్ ఆరాధనలో భాగంగా 3వ రోజు మనం ప్రవేశించగా దేవుడు తను సిద్ధపరిచిన వాక్యము మన కొరకు ప్రకటించులాగిన ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయండి. స్తోత్రం. అవును ప్రభా. స్తోత్రం స్తోత్రం. అవును అవును. స్తోత్రం 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 స్తోత్రం. అవును సంతోషంతో ఉండే కృప దయచేయండి నాయన. అయా ఈ దరిద్రులకి దర్శించుకున్నారు ప్రభా. అయా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. అయా నా తండ్రి పాడి మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా నా తండ్రి వాక్యం చెప్పబోచుండగా నాయన అయా బతుకుబడి ప్రార్థిస్తున్నాం నాయన. అయా నాయన ఏ హృదయానికి వాక్యం కావాలో ప్రభా అట్టి వాక్యాన్ని దయచేయండి నాయన. అయా విన్న వాక్యం మేము నా తండ్రి నాయన. అయా నాయన నా తండ్రి ప్రభు పక్కన పడేయకుండా నాయన. అయా మా హృదయం మేము సరి చేసుకుంటూ మాకు దయచేయండి నాయన. స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా. ప్రయాసంతో వస్తున్నారు మేము బట్టి మీకు వందనాలయ్యా. ప్రయాణంలో మీరు తోడుగా నడిపించుకొచ్చినారు నాయన. బట్టి మీకు వందనాలయ్యా. అయా వాటిని పరిచయం చేయించుండగా నాయన మీరు ఆశీర్వదించండి నాయన. అయా మీరు ఆత్మతో నీటి పరిశుద్ధపరచమని అడుగుతున్నాం. మీ కృపలో బలపరచండి నాయన. అయా నా తండ్రి నాయన. అయా వారికి వెళ్ళిపోతుండగా మా హృదయాలను తెరవండి ప్రభా. అయా నా తండ్రి మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన దినాల్లో ఉన్నాము. గడిచిన 2 రోజుల నుంచి కూడా మన మందిరం ముందు క్రిస్మస్ ఆరాధనలో భాగంగా కుటుంబం జరుగుతున్నవి. కావున ఈరోజు మనం 3వ దినంలోకి ప్రవేశించున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధన దినాల్లో మనం ప్రత్యేకంగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించడం వలన లోకానికి ఏమి కలిగింది అనే అంశం గురించి రోజు మనం ఒక్కొక్క అంశం గురించి చెప్పుకుంటూ వచ్చాం. మొదటి దినమున వెలుగు గురించి చెప్పాం. వెలుగు అనేది రావడం వలన ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి నుంచి, చీకటి అనగా సాతాను సంబంధులైనటువంటి వ్యక్తులందరినీ కూడా మనుషులందరినీ వెలుగుతో నింపి దేవుని కుమారుడిగా మార్చడానికి వెలుగు రూపంలో యేసయ్య వచ్చాడని చెప్తాం. రెండవదిగా నిన్న చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే అభయం ఇచ్చేది. ఇక్కడ గమనించండి, లూకా 2వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం నుంచి మనం వస్తూ ఉన్నాం. 9, 10 అలా క్రమంగా అంటే యేసయ్య పుట్టుకప్పుడు దేవుడు వచ్చి గొర్రెలతో మాట్లాడినటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశం గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటూ వస్తున్నాం. చూడండి సహోదరులారా, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచిను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గమనించండి, ఏమన్నారు? ప్రభువు దూత వచ్చి గొర్రెల వద్ద నిలిచింది. నిలువగానే అక్కడ ఏమైంది? ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. మహిమ ప్రకాశించిందంటే ఏమని చెప్పుకున్నాం? వెలుగు వచ్చింది అని. అది మొదటి అంశంగా మొదటి రోజు మనం దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ద్వారా మాట్లాడుకున్నాం. అలాగే నిన్నటి కాలంలో మనం భయపడకూడి అని దేవదూత చెప్పాం.
భయపడకుడి అంటే భయం పడకూడదంటే ధైర్యంగా ఉండండి, మీకు లోక రక్షకుడు జన్మించాడు, ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడు అని చెప్పేసి దేవుడు అక్కడ చెప్తుందని చెప్పేసి ఎవరు భయపడతారు, ఎవరికి భయపడాలి, భయపడకుండా ఎవరి లోకంలో ఉంటారు అనే విషయాల గురించి నిన్న రాత్రి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనం ద్వారా మాట్లాడుకున్నాం. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం వలన లోకానికి ఏమి జరుగుతున్నాయంటే వెలుగు కలిగిందని మొదటి అంశంగా చెప్పుకున్నాం. రెండో అంశంగా అభయం వచ్చింది, అంటే భయం పోయింది, ధైర్యం వచ్చింది మనందరికి కూడా చెప్పుకున్నాం. ఈరోజు మూడవ దినమున మూడవ అంశం ఏంటంటే 10వ వచనం చదవమ్మా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎలాంటిది? సంతోషకరమైన సువర్తమానం. వర్తమానం. అంటే ఏంటమ్మా? మంచి వర్తమానం, మంచి విషయం మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది అనగా సంతోషకాలం వచ్చింది అని అర్థం మనకి. ఇక్కడ దేవుడు యేసయ్య భూలోకంలో జన్మించాడు. జన్మించిన విషయాన్ని తెలియపరచడానికి దేవదూత గొల్లల వారి వద్దకు వచ్చింది. వారితో మాట్లాడుతూ మీకు ఒక సువర్తమానం తెలియపరచడానికి వచ్చాను, మంచి సంతోషకరమైన విషయం మీకు తెలియపరచడానికి వచ్చాను, మీరు భయపడకూడదు అన్నమాట. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఇక్కడ సంతోషిస్తారనేది మనం చూసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఎవరు సంతోషిస్తారు, ఎవరిని బట్టి సంతోషించాలనే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మనం చూసుకున్నాం. ఇక్కడ ఎవరు సంతోషించేవారిగా ఉన్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను సంతోషించేవారిగా ఉన్నాం. అలాగే చూద్దాం, కీర్తనలు 68వ అధ్యాయం తీద్దాం. కీర్తనలు 68వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే ఏమని చెప్తున్నారా అంటే చూడండి, 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహా ఆనందము పొందుదురు గాక. చాలు. చూడండి, ఎవరు సంతోషించేవారిగా ఉన్నారు? ఈ యొక్క దేవుడి లోకంలో జన్మించడం వలన మనకి స్వర్తమానం వచ్చి రావడం వలన ఎవరు సంతోషిస్తారంటే నీతిమంతులు సంతోషించేవారిగా ఉన్నారు. ఎందుకంటే నీతిమంతులు అనగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు. దేవుని యందు నీతిమంతులుగా ఎంచబడటం అనేది మహా గొప్ప సంగతి. నిన్న రాత్రి తెలియపరచుకుని నోవాహు భూలోకం మొత్తం మీద కూడా ఆ సమయంలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆయన కుటుంబాలు మాత్రమే దేవుడు ఓడలోకి ఎక్కించి రక్షించడం జరిగింది. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క సువర్తమానము దేవుని ఈ లోకంలో జన్మించడం వలన ఎవరు సంతోషించేవారిగా ఉన్నారంటే నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఎవరైతే దేవుని దృష్టికి కనపడుతూ ఉంటారో, యెహోవా దృష్టికి కనపడుతుంటారో వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎవరికైతే దేవునికి దూరంగా ఉంటూ సాతానికి దగ్గరగా జీవిస్తుంటారో వాళ్ళు సంతోషపడతారా? భయపడతారు. అంటే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, పాపులుగా ఉన్నటువంటి మనం, అంటే సాతాన సంబంధాలుగా ఉన్న మనల్ని శిక్షిస్తాడేమో అనే ఒక భయం అనేది మనలో ఉంటుంది. కానీ నీతిమంతులుగా ఉన్నటువంటి నీవు నేను ఏమవుతామో చాలా సంతోషపడతాం. దేవునికి నేను ఇష్టమైన కుమారుడు, దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు, దేవుడు మన మధ్యలోకి రాబోతున్నాడు అనేటువంటి ఒక విషయం మనకు తెలిసినప్పుడు మనందరం కూడా చాలా సంతోషించేవారిగా ఉన్నాం. కాబట్టి నీతిమంతులు, ఈ భూలోకంలో ఉన్నటువంటి నీతిమంతులు యెహోవా దేవుని రాకను బట్టి చాలా సంతోషించేవారిగా ఉన్నారని చెప్తున్నాడు. అలాగే ఆ కీర్తనలు 105వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇంకా ఎవరెవరు సంతోషించేవారిగా ఉన్నారు? ఒక్క నిమిషం, 105 వద్దండి, 164వ అధ్యాయం చూడు. ఇప్పుడు మనం 68 తీసుకున్నాగా కొంచెం 4 వచనాలు 4 అధ్యాయాలు వెనకపోయి ఏం చూద్దాం. 64 10వ వచనం. 64 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు చూడండి, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. ఎవరిని బట్టి సంతోషిస్తారమ్మా నీతిమంతులు? యెహోవాను బట్టి. ఎందుకంటే
యెహోవా దేవుడు నీతిమంతులను ఎంతో ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతులు యెహోవా దేవుడిని బట్టి సంతోషిస్తారు. వాళ్ళు ఏమవుతారన్నాడు ఇంకా చెప్పాడు చూడండి, సంతోషిస్తూ ఆయన శరణుజొచ్చుదురు, యథార్థ హృదయులందరూ కూడా అతిశయులు. అంటే మేము యథార్థవంతులం, నీతిమంతులం. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడికి మేము ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంటాం. మేము చాలా మిగతా వాళ్ళకంటే మేము అన్ని విషయాల్లో ముందుండడానికి ప్రయత్నం చేస్తాం. గమనించండి, ఏదైనా మనం మంచి చేసినప్పుడు అందరికి అగుపడేలాగా చేస్తాం, కానీ చెడు చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తాం. కాబట్టి మనం మంచివారిగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం, యథార్థవంతులుగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ భూలోకంలో వచ్చాడని తెలిసినప్పుడు మనం ఎలా సంతోషపడతాం? ఎందుకంటే మనం నీతిమంతులుగా ఉన్నాం, యథార్థవంతులుగా ఉన్నాం, దేవుడికి ఇష్టమైన కుమార్తెలుగా మనం ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఏమవుతాము? చాలా సంతోషపడుతూ ఉంటాము. అండ్ ఏమన్నాము, చాలా మనని ఇక్కడ ఏమొచ్చింది అన్నట్టు చూడండి, ఇక్కడ యథార్థ హృదయవంతులు కూడా, ఎవరైతే యథార్థవంతులుగా నీతి నిజాయితీలు కలిగి దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఎంచబడతారో వారందరూ కూడా ఏమంటున్నారు? అతిశయులుదురు. తమను తాము బట్టి, తమ నీతిని బట్టి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? దేవుని ముందు చాలా ఉత్సాహంగా ఉంటారు అన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులు అనేవారు ఇక్కడ సంతోషించేవారు. దేవుని రాకన బట్టి, దేవుని యొక్క సువార్త తెలిసినప్పుడు, మంచి వర్తమానం తెలిసింది. ఏమని? మిమ్మల్ని పాపం నుంచి రక్షించడం కోసం పరలోకం నుండి ప్రియ కుమారుడు ఈ భూలోకం మీద జన్మించాడు అనే విషయం చెప్పడానికి దేవదూత అక్కడికి ప్రవేశించింది. కాబట్టి సువర్తమానము అనగా మంచి వార్త. మంచి వార్త, మీకు మంచి వార్త తెలియజేస్తున్నాను. ఏంటి ఆ మంచి వార్త? ఈ లోక పాపం నుంచి విముక్తి చేయటకు పరలోకం నుంచి దైవ కుమారుడు ఈ భూలోకంలో నరుని లోకంలో జన్మించాడనే విషయం చెప్పడానికి వచ్చింది. కాబట్టి అది గొప్ప వార్త, శుభవార్తగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి ముందుగా ఈ సువార్త తెలిసినప్పుడు, ఈ శుభవార్త తెలిసినప్పుడు సంతోషించేవారు ఎవరైనా అంటే నీతిమంతులు, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాకు లోబడి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా యథార్థవంతులుగా ఉన్నవారందరూ కూడా తమను తాము చాలా ఆనందపడతారు. దేవుని దృష్టికి అంటే దేవుని ముందు చాలా సంతోషంగా ఉన్నాడు ఈ లోకం. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు, ఆయన ముందు నేను యథార్థ హృదయుడిగా ఉన్నాను, ఆయనకి ఇష్టమైన కుమారుడిగా ఉన్నాను అని ఆలోచించుకొని వాళ్ళు ఎంతో తమను తాము ఏం చేస్తారని చెప్పి ఇక్కడ అతిశయించుకోవడం అంటే ఉన్నదానికంటే గొప్పగా ఆలోచించుకోవడం, ఉన్నదానికంటే గొప్పగా ఆలోచించుకోవడం అనమాట. కాబట్టి మొదటగా నీతిమంతులు, ఈ లోకంలో ఉన్న నీతిమంతులు అందరూ కూడా ఏమవుతారమ్మా? సంతోషపడతారు. దీన్ని బట్టి దేవుని రాకకు సంబంధించి శుభవార్త తెలిసినప్పుడు. అలాగే తర్వాత చూద్దాం, కీర్తనలు 105వ అధ్యాయం తీసుకుంటే 105:3 వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమును సంతోషించుదురుగాక. చూడండి, దేనిని బట్టి సంతోషిస్తామన్నాడు? యెహోవాను ఎవరైతే వెతుకుతూ ఉంటారో, యెహోవా కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మనం వెతుకుతున్నది మనకు దొరుకుతుంటే సంతోషమే కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేనికోసమైతే ఒక వస్తువు పడవేసుకుని దానికోసం వెతుకుతూ ఉన్నాం, అది దొరికితే ఎంత ఆనందపడతాం మనం. మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. ఒక సహోదరి తన నాణ్యములు ఉంటాయి చేతులు, ఒక నాణ్యం పడిపోతే తన దగ్గర ఉన్న నాణ్యంలోనే ఒక చోట పెట్టి ఇల్లంతా కూడా చీపిరి పెట్టి ఏం చేస్తుంది? చిమ్మి ఊడ్చి ఆ నాణ్యం దొరికినప్పుడు అది దొరికిన ఆనందంలో ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 9 నాణ్యాలు పక్కన పడేసింది, కానీ పోగొట్టుకున్న దానికోసం వెతుకుతుంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని రాకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చేసాడు అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏమవుతామో? ఆనందపడతామా లేకపోతే బాధపడతామా? అయ్యో వచ్చేసాడని బాధపడతామా? ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న నిరీక్షణ ఏమైంది? ఫలించింది. దేవుడు నా కోసం వస్తున్నాడు అనే ఒక ఆనందం మనలో, సంతోషం మనలో రేగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి అదే చెప్తాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవా వెతుకువారు హృదయమునందు ఎంతో ఏమవుతారో? సంతోషించుదురు అంటున్నాడు. యెహోవాని ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా ఏమవుతారో? సంతోషంగా ఉంటారు. ఈ శుభవార్త తెలిసినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఎస్, నా కోరిక తీరుతుంది,
దేవుని కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా, తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నా, నా కోసం వస్తున్నాను అనే విషయం తెలిసినప్పుడు ఆయన ఎవరైతే వెతుకుతూ ఉంటారో యెహోవాను వారందరూ కూడా సంతోషించేవారుగా ఉన్నారన్నమాట. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు కూడా సంతోషిస్తారంట. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటే లేఖనంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా వచనాలను క్రమంగా ఏమవుతున్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారందరూ కూడా సంతోషపడేవారుగా ఉన్నారు. చూద్దాం ఆ వచనం. కీర్తనలు 119వ అధ్యాయం 119వ అధ్యాయం 77వ వచనం చూసుకున్నట్లయితే 77, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షము నాకు కలుగునుగాక. చూడండి, ధర్మశాస్త్రం అంట చదవటం అనేది ఎంతో సంతోషకరం. అంటే మనకు అప్పట్లో ధర్మశాస్త్రము, ఇప్పట్లో మనకి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం అనేది నీకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవునిచే రాయబడింది, దేవునిచే చెప్పబడింది, దేవునిచే చెప్పబడింది కాబట్టి దీనిలో ఉంది. దీనిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యము కూడా ఈ భూలోకంలో నెరవేర్చబడుతుంది. ఏ వాక్యం నిన్న రాత్రి కూడా చెప్పుకున్నాం, బైబిల్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని ఒక చిన్న పదాన్ని తొలగించడానికి ఎవరికి అధికారం ఇవ్వబడలేదు. అలాగే ఉన్న పదాలని కొత్త పదాలను చేర్చడానికి ఎవరికి అధికారం అనేది ఇవ్వబడలేదని చెప్తున్నాం. కాబట్టి ఈ ధర్మశాస్త్రము నాకు ఏం కలుగు చేస్తుందంట, సంతోషాన్ని కలుగు చేస్తుంది. ధర్మశాస్త్రం ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు సంతోషపడేవారిగా ఉన్నారు. ఈ ఏమవుతుందంటాడు, ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషమును, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును. ధర్మశాస్త్రం చదివితే ఏమవుతుందంటే మనకు సంతోషంతో పాటు మన జీవితం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టమైన కుమార్తెగా నీవు నేను ఎలా ఉండాలనే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బయలుపరిచాడు. దీనిలో ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తే దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా బతుకుతాం. దీనికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామంటే మనం బ్రతకగలమా? దేవునికి విరోధంగా మనం జీవించగలమా? జీవించలేము. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేస్తే నాకు సంతోషం కలుగుతుంది. దానితో పాటు ఏమంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షం అనేది నాకు కలుగుతుంది. ఎప్పుడు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన కరుణ కటాక్షం మన మీద ఉంటుంది. మనం ఆనందంగా జీవించుటకు దేవుడు మనకు తోడుగా ఉంటాడని అర్థం చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఇంకెవరైతే మంచి స్వభావం కలిగిన వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఈ భూలోకంలో అందరూ మంచి స్వభావం కలిగి ఉన్నారా అంటే సాతాను స్వభావం అంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మంచి స్వభావం అనేది ఎవరికైతే ఉంటుందో వారు దేవుడు రాకను బట్టి ఏమవుతారు, సంతోషించేవారిగా ఉన్నారు. కాబట్టి చూద్దాం, ఇక్కడ మంచి స్వభావం కలిగిన వారు ఎవరంటే సామెతలు 14 సామెతలు 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, భక్తి విడిచిన వాని మార్గము వానికి వెక్కసమగును, మంచివాని స్వభావం వానికి సంతోషం ఇచ్చును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడకలను బాగుగా కనిపెట్టును. గమనించి, భక్తి విడిచిన వాడు, దేవునికి దూరముగా ఉన్నవాడు, వాడికి ఏమవుతుందంట, వానికే వెక్కసమగును. అంటే వాడి జీవితం వాడికే ఇష్టం కాకుండా ఉంటుంది. నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి ఆయన జీవితంలో అన్నీ కూడా ఏమవుతాయి, సమస్యలు అనేవి అలా సాతానుడు సమస్యలు సృష్టిస్తూ వస్తుంటారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకో, సాతాను మనకు జోలికి వస్తాడా? రాడు. మనం ప్రార్థనాపరులుగా ఉన్నాం, ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం, ప్రతి సమస్యను దేవునికి హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన ముందు ఉంటాడు, మన వెనుక ఉంటాడు, మన పక్కన ఉంటాడు. ఎప్పుడు కూడా మనకి దేవదూతలు కావలిగా ఉంచుతాడు. కాబట్టి మన మీద ఏ సాధారణ శక్తులకు అధికారం అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరమైపోతామో, నీవు నేను దూరమైనప్పుడు ఏమవుతుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ప్రవేశిస్తాడు? సాతానుడు ప్రవేశిస్తాడు. సాతానుడు ప్రవేశిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనందరికీ తెలిసింది. మన కుటుంబాలు అస్తవ్యస్తమైపోతాయి, మన పిల్లల యొక్క జీవితాలు నాశనం అయిపోతాయి, మన కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేకుండా ఉండే పరిస్థితులు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఇదే చెప్తున్నాడు, గమనించండి.
14వ వచనం ఏమన్నాడు? భక్తిని విడిచిన వాడిని మార్గం అనేది ఎలా ఉంటుందంటే వానికే ఎగసుకలు, అంటే వాడికే వ్యతిరేకం, అంటే బాధ అనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకేమన్నాడు? మంచివాని స్వభావం వానికి సంతోషం ఇచ్చును. మంచి స్వభావం కలిగిన వాడు, ఎదుటి వారి పట్ల మంచి ప్రేమ కలిగి ఆదరణ కలిగి జీవిస్తున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాడికి ఏమి కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దేవుని కాపుదల అతని మీద ఉంటుంది. దేవునికి లోబడి జీవిస్తుంటాడు, నిరంతరం ప్రార్థనలో గడుపుతూ ఉంటాడు, ప్రతి అంశంలో కూడా దేవుని హస్తానికి అప్పగిస్తాడు. ప్రతి సమస్యని, ప్రతి కొరతని, ప్రతి ఇబ్బందిని కూడా దేవుని హస్తానికి అప్పగిస్తాడు. కాబట్టి దేవుని కాపుదల అనేది అతని మీద ఉంటుంది. కాబట్టి అతను ఎలా ఉంటాడు? సంతోషంగా జీవిస్తాడు. దేవునికి దూరమైన వాడు ఏమవుతుంటాడు? ఇబ్బందులు పడుతూ ఉంటాడు. సాతానుచే ప్రేరేపించబడి సాతానికి లోబడి జీవిస్తూ ఉంటాడు. కాబట్టి అనేక సమస్యలను, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అతనికి వస్తుందన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యంతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎలాంటి వారు సంతోషంగా ఉంటారు? ఎప్పుడు దేవుని సువార్త మనం తెలుసుకుని ఉంటాం. సువార్త అనగా మంచివార్త. ఏంటి ఆ మంచి వార్త? మనకి ఇక్కడ లోకరక్షకుడు భూమి మీద జన్మించాడు అనేటువంటి సువార్త తెలియపరచడానికి దేవదూత వచ్చి ఆ సువార్త తెలిసినప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి కొంతమంది చాలా సంతోషించేవారు. ఎవరయ్యా వాళ్ళందరూ అనుకుంటే చూసుకున్నాం. మొదటిగా నీతిమంతులు, ఈ లోకంలో ఉన్న నీతిమంతులు చాలా సంతోషిస్తారు. దేవుడు నా కోసం వస్తున్నాడు, దైవ కుమారుడు ఈ భూలోకం మీద జన్మించాడు. ఆయన దృష్టికి నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని. కాబట్టి ఆయన పట్ల నా పట్ల ఆయనకి ప్రేమ కలిగి ఉంటుంది. ఆయన ముందు నేను ప్రేమ కలిగి ఉంటాను. ఎవరినైతే నేను ప్రేమిస్తానో, అంటే ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో వారిని ఆయన కూడా ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఎవరినైతే నీవు ప్రేమిస్తావో, ఎవరో నువ్వనగా దేవునికి ఇష్టమైన కుమారునిగా కుమార్తెగా నువ్వు నేను ప్రేమిస్తామో వారిని ఆయన కూడా ప్రేమిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులు అనేవాళ్ళు యేసయ్య రాకడను బట్టి సంతోషించేవారుగా ఉన్నారు. అలాగే యెహోవాను ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉంటారో వారు ఆయన రాకడ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆనందపడతారు, సంతోషపడేవారుగా ఉన్నారు. అలాగే దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో చదువుతూ ఉంటారో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, వారు కూడా దేవుని రాకను బట్టి చాలా ఆనందపడేవారుగా సంతోషించేవారుగా ఉన్నారన్నమాట. అలాగే మంచి స్వభావం కలిగిన వాడు, మంచి స్వభావం కలిగి ఉండటం ఏంటంటే దేవునికి లోబడి జీవించు, దేవుని వలె పరిశుద్ధత కలిగి జీవించు. ఎవరికి ఏ హాని చేయాలన్నా, ఏ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఈ మంచి స్వభావం ఉన్న వాళ్ళకి రాదు. వీలైతే తను ఇబ్బంది పడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. అది ఆ మనసు కలిగి ఉండడమే మంచి స్వభావం కలిగి ఉంటారు. సో ఎవరైతే మంచి స్వభావం కలిగి ఉంటారో వారు యేసు యొక్క రాకను బట్టి, దేవుని యొక్క రాకను బట్టి చాలా సంతోషించే వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క రాకను బట్టి ఆ శుభవార్త తెలిసినప్పుడు వీరంతా చాలా సంతోషించేవారిగా ఉన్నారు. అయితే మనం ఎవరిని బట్టి మనం పడాలి? మనం ఎవరిని బట్టి సంతోషపడాలి? ఈ లోక సంబంధమైన వ్యక్తులను బట్టా, మన తల్లిదండ్రులను బట్టా, మన సోదరులను బట్టా, మన కడుపును పుట్టే బిడ్డలను బట్టా కాదు. ఎవరిని బట్టి మనం సంతోషపడాలి? మన కోసం పరలోకం విడిచి భూలోకంలోకి నరునిగా వస్తున్నటువంటి దేవుని బట్టి సంతోషపడాలి. ఎవరిని బట్టమ్మా? దేవుని బట్టి. పరలోకంలో సమస్తం ఉన్నాయి, ఆయన ఇక్కడ ఎంతో హుందాగా ఆనందంగా జీవించగలడు యేసయ్య తండ్రి యొక్క సమక్షం. కానీ అన్నీ ఆ యొక్క సంతోషాల ఆనందాలు, ఆయనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాలను వదిలివేసి రిక్తుడుగా, ఏమీ లేనివాడిగా ఈ భూలోకంలోకి నరుడి రూపంలో వచ్చాడు. అందును బట్టి మనం, దేవుని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలంటున్నాను. చూద్దాం ఒక 2 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ఎవరిని బట్టి సంతోషించాలి, ఎందుకు సంతోషించాలి అనే దాని గురించి 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. చూడండి, కీర్తనలు 64వ అధ్యాయం తీసుకుందాం. కీర్తనలు 64వ అధ్యాయం 10 వచనం. 64 10వ వచనం. నీతిమంతులు యెహోవాను బట్టి
సంతోషించుదురు, ఆయన ఆయన శరణొచ్చుదు. చాలు చూడండి, నాకు కూడా చెప్పుకున్నాం, ఎవరు యెహోవాను బట్టి సంతోషించేవారు కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి తన తల్లిని బట్టో, తండ్రిని బట్టో, లేకపోతే సహోదరులను బట్టో, లేకపోతే కడుపును పుట్టిన బిడ్డలను బట్టో సంతోషించేవారుగా లేదు. నీతిమంతులు ఎవరిని బట్టి? యెహోవాను బట్టి సంతోషించేవారిగా ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని బట్టి మనం సంతోషపడేవారిగా ఉండాలంటే ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాదు, మనం దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా లేఖనం మాట్లాడుతూ ఉంది. అలాగే కీర్తనలు 61:11 చూసుకున్నాం. 61:11 61వ అధ్యాయం కీర్తనలు 35వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడంటే, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. దేనిని బట్టి? నిర్దోషతను బట్టి. మనము దేవుని దృష్టికి ఏ దోషము లేకుండా నిర్దోషులుగా ఆయన దృష్టి మనం నిలబడ్డామంటే ఆయన ముందు, దాన్ని బట్టి మనం సంతోషించాలి. అంటే మనం నిర్దోషులుగా ఉన్నామంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నాం, దేవుని దృష్టికి ఇష్టమైన కుమార్తెగా ఉన్నాం నీవు నేను. కాబట్టి నిర్దోషత్వం బట్టి, నిర్దోషులుగా ఉన్నామంటే దేవునికి మనం రక్షించబడిన వారు. నిర్దోషులుగా ఉన్నామంటే అర్థం ఏంటమ్మా? దేవుని దృష్టిలో మనం ఆయన చేత రక్షించబడిన వారు. పాపంలో ఉన్నామనుకోండి, లేకపోతే దోషులుగా ఎంచబడ్డామంటే మనం రక్షించబడిన వారమా? రక్షించబడిన వారు కాదు. నిర్దోషత్వం బట్టి మనము సంతోషించేవారిగా ఉండాలని చెప్తున్నారు అన్నమాట. అలాగే కీర్తనలు 31 కొంచెం వెనుకొద్దాం. 31:7 వచనం చూసుకుంటే ఏమంటున్నాడంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. దేనిని బట్టమ్మా? ఆ కృపని బట్టి, దేవుని యొక్క కృపని బట్టి మనం ఆనందభరితులం అవ్వాలి. దేవుడు మన యందు ఎంతో కృప చూపించేవారిగా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాలం కూడా కృపాకాలం. దేవుని యందు మోకరించి మనం కన్నీటి ప్రార్థన చేస్తే, మనం ఎంత పాపం చేసినా కూడా మనల్ని దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వచనంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా బాధను దృష్టించడం అంటే ఏంటి? చూచి. నా బాధను నువ్వు చూసి ఉన్నావు, నా ప్రతి బాధ నీ చేతికి అప్పగిస్తున్నాను కాబట్టి నీవు నా ప్రతి బాధను చూస్తూ ఉన్నావు. చూసి ఏం చేశారంట? నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నా ప్రాణం అంటే నాకు ఉన్నటువంటి ప్రతి బాధను కూడా నువ్వు చూసి కనిపెడుతూనే ఉన్నావు, కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని అవుతున్నాను. అంటే ఈ బాధల నుంచి నన్ను విడిపించేందుకు నువ్వు కృప చూపిస్తున్నావు అన్నాడు. నువ్వు కృప చూపిస్తున్నావు కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను. కాబట్టి దేవుని కృపను బట్టి మనం సంతోషపడేవాడిగా ఉన్నాం. దేవుని కృపను బట్టి, యెహోవాని బట్టి మనం సంతోషపడేవారిగా ఉండాలి. ఒకటి. రెండవది రక్షణ అంటే మన యొక్క నిర్దోషతను బట్టి దేవుని దృష్టికి మనం ప్రియమైన వారిగా, దోషం లేకుండా దేవుని ముందు మనం నిలబడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషించేవారిగా ఉండాలి. అలాగే ఆయన మన ఎందుకు చూపిస్తున్న కృపను బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకనగా ఆయన కృప అనేది మన జీవితాలను మార్చివేస్తుంది. మన జీవితంలో ప్రతి పాపాన్ని, ప్రతి రోత జీవితం నుంచి మనల్ని అలా పడిపోయిన జీవితంలో పరిస్థితి నుంచి మనం అలా పైకి లేవనెత్తుతుంది ఆయన కృప వల్లనే మనందరం జీవిస్తున్నాం. ఆయన కృప అనేది మనకు లేదనుకోండి, మనం అందరం ఎప్పుడో నశించిపోయేవారు. ఆయన మన పట్ల మహాకృపను చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన కృపను బట్టి మనం ఆనందించేవారిగా ఉండాలి. అలాగే ఇంకొక లాస్ట్లో ఒక వచనం చూసుకున్నాం. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనం చూసుకుంటే 8:31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుచుంటిని. గమనించి, పరలోకమును మనకు ఆయన దయచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి
మన కొరకు కల్వరి శిలువలో ప్రాణత్యాగం చేసి చివరి రక్తం బొట్టు కూడా వరకు కూడా మన కోసం త్యాగం చేసి ఆయన ఆరోహణమయ్యేందు ఏమని చెప్పెళ్ళాడు? నేను మరలా తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తాను. తండ్రిని చేరాలంటే ఏ అడ్డదారులు లేవు. ప్రియ సహోదర తండ్రి అయిన యెహోవాను మనం చేరుకోవాలంటే కేవలం యేసయ్య మార్గం, యేసయ్య ద్వారా మాత్రమే మనం దేవుని పరలోకం చేరగలుగుతాం. అంతేగాని ఎలాంటి షార్ట్ కట్స్ లేవు. కాబట్టి మనం యేసయ్యని విశ్వసించాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మీద ఆధారపడి ఆయనకు లోబడి జీవించే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన దృష్టికి మనము నిర్దోషవంతులుగా, దోషం లేని వారుగా, మంచి స్వభావం కలిగిన వారుగా ఆయన దృష్టికి మనం అభిపించేవారుగా ఉంటాం. అలా అభిపించినప్పుడు రెండవ అక్కడ సమయంలో ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉంటాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం విడిగుల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో మాట్లాడిన అంశాలను ఒకసారి రిమైండ్ చేస్తాను, వినండి. మా దేవుడి ఈ లోకంలో, అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించడం వలన లోకానికి కలిగినటువంటి అంశాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇది ఈరోజు మూడో అంశం, సువర్తమానం అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం. సువర్తమానం, మంచి మాట. దేవుడు గొర్రెల వారికి మంచి వార్త చెప్పడానికి వచ్చాను, మీరు భయపడవద్దని చెప్తున్నాను. సో ఎవరు ఈ సువర్తమానం తెలుసుకోవడం వల్ల ఈ లోకంలో కొంతమంది సంతోషపడేవారిగా ఉన్నారు. ఎవరున్నారంటే నీతిమంతులు. మొదటిగా ఎవరు సంతోషిస్తారమ్మా? ఈ లోకంలో ఉన్నటువంటి నీతిమంతులు సంతోషిస్తారు. తర్వాత యెహోవాని ఎవరైతే ఎదుగుతూ ఉంటారో, ఆయన కోసం ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు బహుగా సంతోషపడేవారిగా ఉన్నారు. తర్వాత దేవుని వాక్యాన్ని ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారో, దేవుని కోసం వాక్యాన్ని ధ్యానిస్తున్నారంటే ఏంటి? దేవునితో సమయం గడపాలని, దేవునితో నడవాలని చూస్తున్నవారు. కాబట్టి ఆయన రాకడి సువార్త తెలిసినప్పుడు వీరు కూడా ఆనందభరితులయ్యేటువంటి వారిగా ఉన్నారు. తర్వాత మంచి స్వభావం కలిగిన వారు సంతోషించే వారిగా ఉన్నారు. ఏ స్వభావం? మంచి స్వభావం. ఈ లోకంలో ఉండి ఎవరికి ఏ కీడు చేయక, ఎదుటి వాళ్ళు ఏ బాధకు గురి చేయక, వారిని అందరినీ సోదర భావంతో చూస్తూ, తన కుటుంబం వల్లే చూసుకుంటూ, తన ఎదుటి వారి యొక్క సమస్యలని తీర్చడానికి తన వంతుగా సహాయం చేస్తూ ఉంటే మంచి స్వభావం కలిగిన వారందరూ కూడా దేవుని యొక్క రాకడి గురించి తెలిసినప్పుడు చాలా సంతోషపడేవారుగా, ఆనందపడేవారుగా ఉన్నారని తెలుసుకుంటాం. అలాగే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరిని బట్టి సంతోషపడాల్సిన? దేవుని బట్టి, యెహోవా దేవుని బట్టి మనం సంతోషపడాలంటున్నాడు. అలాగే ఆ రక్షణను బట్టి, లేకుంటే నిర్దోషత్వం బట్టి. నా నిర్దోషత్వం అంటే దేవుని దృష్టికి మనం నిర్దోషంగా ఎంచబడటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మన యొక్క నిర్దోషతను బట్టి మనం రక్షించబడిన వారిగా ఎంచబడటం అనేది మనకి సంతోషాన్ని కలిగించేసే అంశంగా చెప్తాము. తర్వాత ఆయన మహాకృపను బట్టి మనం సంతోషపడాలి. ఏదైనా ఆయన బట్టే సంతోషపడాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అంశాన్ని బట్టి కూడా నేను సంతోషపడేవారిగా ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఉంది మన పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి నేను మనందరం కూడా ప్రయత్నం చేయాలని దేవుని పేరుగా మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రీతిగా ఆయన క్రిస్మస్ ఆరాధనలో భాగంగా ఆయన జిల్లాలో గ్రామంలో ప్రభా మేమందరం కూడా కూడి ప్రభావ 3వ రోజున ప్రభా నీ నామాన్ని పాటల ద్వారా కీర్తించి గణపరిచాం తండ్రి. వాక్య పరిచర్యలో మీరు పాల్గొన్న స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో చుట్టిగా మాట్లాడారు ప్రభు. ఇదిగో ప్రభు ఆయన మీరు సువర్తమానము అనేది లోకానికి పంపించారు ప్రభు. ఈ సువర్తమానం ద్వారా మేమందరం కూడా చాలా సంతోషభరితులు అయ్యేటువంటి విషయాలను మేము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా పంచుకునేలా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ లోకంలో నీతిమంతులుగా బతికే వారిని సంతోషం కలుగుతుందని చెప్పారు ప్రభా. మంచి స్వభావం కలిగిన వారిని బట్టి సంతోషపడతారని చెప్పారు ప్రభా. నీ ఎందుకు నిర్దోషంగా ఎవరైతే ఎంచబడుతూ ఉంటారో వారు సంతోషంగా ఉంటారని చెప్పారు ప్రభా. అందులో బట్టి మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి మేమందరం కూడా నాయన దేనిని బట్టి సంతోషపడాలనే విషయాన్ని మీరు నేరుగా మాతో మాట్లాడారు ప్రభా. కేవలం నీ యొక్క కృపను బట్టి ప్రభా, నిన్ను బట్టి ప్రభా నాయన యెహోవాని బట్టి
మాత్రం మేము సంతోషపడేవారే ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆశల పట్ల, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల పట్ల సంతోషపడేవారే ఉండకూడదని సరే ప్రభావ మీరు నేరుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదీ ప్రభావ నాయన ఈ వాక్య పరిచయం నాయన కుటుంబ ప్రారంభం నుంచి అంతం వరకు మీరే యజమానులుగా ఉండే ప్రతిదీ ప్రభావ మీ నామానికి మహిమకరంగా చేరవచ్చిన ప్రతి బిడ్డకి దీవెనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ చేరవచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నాయన పండుగ దినాల్లో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. దర్శించండి ప్రభావ. ప్రతి కుటుంబంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఎవరు కూడా ప్రభావ ఆర్థిక ఇబ్బందులు లేక ప్రభావ నాయన సంతోషంగా నాయన నీ పండుగను జరుపుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అవసరతను అగ్గతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సంఘ అవసరాలను తీర్చే దేవుడు మీరే ప్రభువా. నాయన మందిర అవసరాలను తీర్చే దేవుడు మీరని మేము విశ్వాసంతో ప్రార్థించుతుండగా ప్రతిదీ ప్రభావ మేము పొందుకుంటూ కృప చూపిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. సమస్తం మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభావ. ఇదిగో ప్రభావ నాయన వాక్య పరిధిని ఉంచుకొని ప్రభావ మేము తిరిగి ప్రారంభమై గృహం చేరవచ్చుగా ప్రభావ. మార్గమంతా మీరే తోడుగా ఉండండి ప్రభావ. నాయన వాహనాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావ. నాయన ఇదిగో నాయన ప్రతి దినము నాయన సమయంలో నీ మందిరకు చేరుకు మీరు కృప చూపిస్తూ ఉన్నారు ప్రభావ. వాక్య పరిచయం చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదీ ప్రభు నీ చిత్తానుసారంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సమస్తము పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాది అనంత నాశనం కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. కూటమి ముగించుకున్నాం. వందనాలు. అమ్మా